అసలు మన ఏపీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ పాలిటీషియన్స్ ఎవరయ్యా అని లిస్ట్ చేస్తే ఫస్ట్ ప్లేస్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 6 టైమ్స్ ఎంపీ, 7 టైమ్స్ ఎమ్మెల్యే, 4 టైమ్స్ మినిస్టర్ అండ్ 3 టైమ్స్ చీఫ్ మినిస్టర్‌గా చేశారు. సెకండ్ ప్లేస్‌లో కిరణ్ కుమార్ రెడ్డి గారు. 6 టైమ్స్ ఎంపీ, 2 టైమ్స్ ఎమ్మెల్యే అండ్ 2 టైమ్స్ చీఫ్ మినిస్టర్‌గా చేశారు. అండ్ థర్డ్ ప్లేస్‌లో వైఎస్ జగన్ గారు. 4 టైమ్స్ ఎంపీ, 6 టైమ్స్ ఎమ్మెల్యే, 2 టైమ్స్ మినిస్టర్ అండ్ 2 టైమ్స్ చీఫ్ మినిస్టర్ గా చేశారు. పాయింట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఎంత మిస్‌లీడింగ్ గా అండ్ ఎంత వరస్ట్ గా ఉందో వైఎస్ జగన్ గారు పదే పదే పెడుతున్న ప్రెస్ మీట్లు కానీ లేదా ఫేక్ డేటాతో పోస్ట్ చేసే ట్వీట్స్ కానీ లేదా పదే పదే ఈ రాష్ట్రానికి ఆయనే ప్రతిపక్ష నేతగా చెప్పుకునే ఒక విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాకుండా ప్రతిపక్ష హోదా ఆయనే పదే పదే కల్పించుకోవడం కానీ అండ్ సూపర్ 6 లో అరౌండ్ 4-5 పథకాలు ఇప్పటికే అమలు చేసినప్పటికీ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని చెప్పడం కానీ స్టేట్ లో చాలా ఇష్యూస్ ఉన్నప్పటికీ ఏ ఇష్యూస్ లేనట్టు ఒక పార్టీనో ఒక వ్యక్తినో పదే పదే బ్లేమ్ చేయడం కానీ అలానే ఉంది. పాయింట్ ఏంటంటే ఆయన ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటది, ఆయనకు ఒక లైన్ ఉంటది, ఎలా మాట్లాడాలి, ఏ వర్డ్స్ మాట్లాడాలి అని చెప్పి. అదేం లేకుండా ఒక వార్డు మెంబర్ లాగా లేదా వార్డు మెంబర్ వెనకాల తిరిగే కొంతమంది 10 మంది వ్యక్తుల్లాగా పదే పదే ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్తే దాని వల్ల టీడీపీ పార్టీకో, జనసేనకో, బీజేపీకో ఆ లీడర్స్ కు నష్టం లేదు. వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, బాగా సంపాదించుకున్నారు. బట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక స్టేట్ ని రీప్రజెంట్ చేసేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు, బయట దేశాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫేక్ ఈమెయిల్స్ పెట్టడం కానీ ఇవన్నీ ఎండ్ ఆఫ్ ది డే స్టేట్ ప్రజలు ఇబ్బంది పడతారు, స్టేట్ బ్రాండింగ్ దెబ్బతింటది అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కి వాల్యూ లేకుండా పోతది. ఒక స్టేట్ ని రీప్రజెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ దిగిన వాళ్ళకి కూడా సర్టెన్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఫాలో అవ్వాలి. అసలు మన ఏపీలో మోస్ట్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్స్ ఎవరయ్యా అని లిస్ట్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 6 టైమ్స్ ఎంపీ, 7 టైమ్స్ ఎమ్మెల్యే, 4 టైమ్స్ మినిస్టర్ అండ్ 3 టైమ్స్ చీఫ్ మినిస్టర్ గా చేశారు. సెకండ్ ప్లేస్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు. 6 టైమ్స్ ఎంపీ, 2 టైమ్స్ ఎమ్మెల్యే అండ్ 2 టైమ్స్ చీఫ్ మినిస్టర్ గా చేశారు. అండ్ థర్డ్ ప్లేస్ లో వైఎస్ జగన్ గారు. 4 టైమ్స్ ఎంపీ, 6 టైమ్స్ ఎమ్మెల్యే, 2 టైమ్స్ మినిస్టర్ అండ్ 2 టైమ్స్ చీఫ్ మినిస్టర్ గా చేశారు. పాయింట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఎంత మిస్‌లీడింగ్ గా అండ్ ఎంత వరస్ట్ గా ఉందో వైఎస్ జగన్ గారు పదే పదే పెడుతున్న ప్రెస్ మీట్లు కానీ లేదా ఫేక్ డేటాతో పోస్ట్ చేసే ట్వీట్స్ కానీ లేదా పదే పదే ఈ రాష్ట్రానికి ఆయనే ప్రతిపక్ష నేతగా చెప్పుకునే ఒక విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాకుండా ప్రతిపక్ష హోదా ఆయనే పదే పదే కల్పించుకోవడం కానీ అండ్ సూపర్ 6 లో అరౌండ్ 4-5 పథకాలు ఇప్పటికే అమలు చేసినప్పటికీ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని చెప్పడం కానీ స్టేట్ లో చాలా ఇష్యూస్ ఉన్నప్పటికీ ఏ ఇష్యూస్ లేనట్టు ఒక పార్టీనో ఒక వ్యక్తినో పదే పదే బ్లేమ్ చేయడం కానీ అలానే ఉంది. పాయింట్ ఏంటంటే ఆయన ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటది, ఆయనకు ఒక లైన్ ఉంటది, ఎలా మాట్లాడాలి, ఏ వర్డ్స్ మాట్లాడాలి అని చెప్పి. అదేం లేకుండా ఒక వార్డు మెంబర్ లాగా లేదా వార్డు మెంబర్ వెనకాల తిరిగే కొంతమంది 10 మంది వ్యక్తుల్లాగా పదే పదే ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్తే దాని వల్ల టీడీపీ పార్టీకో, జనసేనకో, బీజేపీకో ఆ లీడర్స్ కు నష్టం లేదు. వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, బాగా సంపాదించుకున్నారు. బట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక స్టేట్ ని రీప్రజెంట్ చేసేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు, బయట దేశాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫేక్ ఈమెయిల్స్ పెట్టడం కానీ ఇవన్నీ ఎండ్ ఆఫ్ ది డే స్టేట్ ప్రజలు ఇబ్బంది పడతారు, స్టేట్ బ్రాండింగ్ దెబ్బతింటది అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కి వాల్యూ లేకుండా పోతది. ఒక స్టేట్ ని రీప్రజెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ దిగిన వాళ్ళకి కూడా సర్టెన్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఫాలో అవ్వాలి.